సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. ఉపాధ్యాయులు, పిల్లలు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో అలాగే అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో ఇప్పుడు అందరూ ఇంతకుముందు చెప్పిన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా September 5th మనము ఎందుకు టీచర్స్ డే జరుపుకుంటాము అన్నది. సో గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా September 5వ తారీఖున మనము ఈ టీచర్స్ డే జరుపుకొని మనలో కొంతమంది ఉపాధ్యాయుల్ని ఆ సంవత్సరానికి బెస్ట్గా మనం ట్రీట్ చేస్తూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చేసుకొని వాళ్ళని సత్కరించుకోవడం ద్వారా మనందరినీ గౌరవించుకోవడము మనం ఇది ఆనవాయితీగా సంవత్సరాల తరపున మనం చేస్తున్నాం. సో ఒక దేశంలో ఒకరి బర్త్డేని కానీ ఒకరి పుట్టినరోజును కానీ ఒక దినోత్సవంగా అంటే వాళ్ళు ఆ దేశానికి ఎంతో సేవ చేయడం, ఎంతో సాధించడం జీవితంలో చేసి ఉంటే తప్ప జరగదు. సో ఇలా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం చూసుకుంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ప్రొఫెసర్గా, అలాగే తత్వవేత్తగా, ఫిలాసఫర్గా, సో తర్వాత మళ్ళీ దేశానికి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అంటే హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీని అచీవ్ చేసుకుని హైయెస్ట్ అవార్డు ఇన్ ద కంట్రీ భారతరత్నాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. రోల్ మోడల్ ఒకసారి మీరు అందరూ ఆలోచిస్తే ఒక రోల్ మోడల్ ఎవరికైనా పిల్లలకు కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న గురువులకు కానీ అందరికీ కూడా ఒక రోల్ మోడల్ లాగా ఆయన్ని ఒకసారి ఆయన స్మరించుకుంటూ ఈ September 5th సపరేట్గా మళ్ళీ ఆయనంతకు ఆయనగా మా బర్త్డే మేము సెలబ్రేట్ చేస్తామంటే బర్త్డేగా కాదు, ఇక ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని చెప్పేసి ఆయనంతకు ఆయన్ని ఈ September 5th రికగ్నైజ్ చేయడం, అప్పటి నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే అటువంటి రోల్ మోడల్స్ మనం ఆదర్శంగా తీసుకోవాలి. పిల్లలు కావచ్చు అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉపాధ్యాయులు కావచ్చు. సో ఎంత దేశానికి కానీ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం కావచ్చు, సమాజం కావచ్చు, దేశంలో ఉన్న ఎంతో మందికి ఎంతో సేవ చేయకుండా లేదు అంత నాలెడ్జ్ లేకుండా ఉంటే ఇవన్నీ సాధించగలడో ఒకసారి ఆలోచించాం. సో దీన్ని ఈ టీచర్ డే సందర్భంగా మన దేశాన్ని ఒకసారి మనం హిస్టరీని పరిశీలిస్తే మన సాంప్రదాయం ప్రకారము ఇప్పుడు మాన్యం ఎమ్మెల్యే గారు చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంతటి స్థానాన్ని ఇచ్చాం మన సంస్కృతిలో. సో దీన్ని చూస్తే ఒకసారి మీరు ఆలోచించండి, ఒక అబ్బాయి, ఒక పిల్లోడు కానీ ఒక విద్యార్థి మొత్తం ఒక రోజులో 24 hours ఉంటుంది. 24 hours లో ఒక 8 hours పడుకుంటారు. 8 hours లో మిగతా 8 hours వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చూసుకొని ఆ తర్వాత మిగతా 8 hours ఎక్కడ గడుపుతాడు, ఒక రోజులో స్కూల్లో గడుపుతాడు. అంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా దాదాపు 8 గంటల పాటు మీతో పాటు మీ స్కూల్లోనే ఉంటాడు. అంటే తన లైఫ్ సైకిల్లో 20, 21, 22 years దాకా చదువుతూ ఉంటే దాదాపు 1/3 ఆఫ్ లైఫ్ పీరియడ్ లో 1/3 ఆఫ్ లైఫ్ టైం అతను టీచర్స్ తో గడుపుతాడు. అలాగే వైస్ వర్సా టీచర్ కూడా తమ పిల్లల కంటే కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులతోనే 1/3 లైఫ్ టైం గడుపుతాడు. ఇది అంత ఒక 1/3 లైఫ్ లో 1/3 లైఫ్ టైం మనము టీచరు అలాగే స్టూడెంట్ గడుపుతారు కలిసి. ఈ టైం ఒక లైఫ్ స్పాన్ లో, ఒక మనిషి లైఫ్ స్పాన్ లో చాలా చాలా క్రూషియల్. అంటే ఆ టైంలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, ఆ టైంలో ఒక టీచర్ పిల్లలకి నేర్పించే విద్యాబుద్ధులు కావచ్చు, ఆ టీచర్ ఇచ్చేటువంటి గైడెన్స్ కావచ్చు, ఆ టీచర్ వాళ్ళ అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్న ఆ బ్రెయిన్ లో నింపే ఆలోచనలు కావచ్చు, అవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు కర్నూలులో జరిగిన కర్నూలు జిల్లా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. September 5వ తేదీన మాజీ రాష్ట్రపతి పద్మభూషణ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జరుపుకున్న ఉపాధ్యాయ దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఉపాధ్యాయులందరూ కూడా అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయులకు వాయు భారత నిర్మాణంలో ఒక క్రియాశీలక పాత్ర ఉందనే చెప్పవచ్చు. వాయు భారత నిర్మాణంలో ఈ సమాజంలో మంచి పౌరులను తీర్చిదిద్దడంలో కానీ ఒక ఉన్నత భావాలతో విద్యార్థులు తయారు చేసే పరిపూర్ణమైన బాధ్యత ఉపాధ్యాయులు కానీ ఉంది. ముఖ్యంగా అంతేకాకుండా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో కూడా మనం అందరం చూసాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగిన పాపానికి గత 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులను దొంగల మాదిరి, దోపిడీల మాదిరి ఏదో అన్యాయంగా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించే ఒక మంచి ప్రభుత్వం రావాలనే దానికి ఉపాధ్యాయులు మన ఎన్నికల్లో చేసిన కృషి గాని, ఓటర్లను, ప్రజానికాన్ని చైతన్యవంతం చేయడంలో వారి కృషి అమోఘమనే చెప్పవచ్చు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, ఏ సమస్యలు అయితే వాళ్ళన్నిటి కూడా ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించేదానికి ఎన్డీఏ ప్రభుత్వం కంకణబద్ధులైంది. ఇప్పుడే కేవలం 3 నెలలే కాబట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే అనేక సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక పాఠశాల ఉపాధ్యాయుల కొరత ఉంది. దాన్ని గుర్తించి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే దాదాపు 16,000 టీచర్ ఉద్యోగులను భర్తీ చేసే ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఒక 7-8 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తయి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయుల కొరత కర్నూలు జిల్లాలో ఉంది. ఇంకా దారుణమైన విషయం ఈ జిల్లాలో ఏంటంటే ఉపాధ్యాయుల కొరత వలన ఉర్దూ బోధించే టీచర్ని తీసుకొని ఇంగ్లీష్ చెప్పడము, ఇంగ్లీష్ బోధించే టీచర్ను సైన్స్ చెప్పమనడము, సైన్స్ చెప్పే టీచర్ని తీసుకొని హిందీ బోధించడం చెప్పడం, రకరకాల విన్యాసాలు కర్నూలు విద్యాశాఖలో జరిగింది. వాటన్నిటిని కూడా ముగింపు పలుకుతాం. దాదాపు 2,000 ఉపాధ్యాయులు అదనంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుల సమస్యలు కూడా అనేక ఉన్నాం. యాప్లకు సంబంధించి కానీ, లేదంటే వాళ్ళ పిఆర్సీ కానీ, లేదంటే 117 జీవో రద్దు గురించి అన్నిని కూడా సానుకూలంగా అందరి ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థి సంఘాలతో అందరూ చర్చించి ఒక మంచి అందరికీ ఆమోదయోగ్యమైన అన్ని సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని కర్నూలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఎవరైతే ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రకటించబడ్డారో వాళ్ళకంతా సన్మానం ఉంచడం జరిగినది. అంతేగాక గత ప్రభుత్వంలో ఈ ఉపాధ్యాయ వృత్తి మీద వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈసారి ఈ గవర్నమెంట్ ఎటువంటిది కాకుండా ఉపాధ్యాయ వృత్తిని బాగా అభివృద్ధి పరచడానికి తెలుగుదేశం పార్టీ కంకణబద్ధమైంది. అంతేగాక గత ప్రభుత్వంలో కూడా అందరు బిక్కుబిక్కుమంటూ ఇంట్లో ఉండేటువంటి సమయంలో కూడా ఇదే ఉపాధ్యాయులే మొట్టమొదటిసారిగా రోడ్డుపైకి వచ్చి వాళ్ళు జనాల్లో చైతన్యం తెచ్చినటువంటి ఘనత ఉపాధ్యాయులకే దక్కుతున్నది. అందులో భాగంగా ఈ ఉపాధ్యాయుల సమస్యల విషయంలో మాత్రం ఈ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాలో ఈ డ్రాట్ ఏరియా ఇది. ఈ కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులు నియమించడమే కాక ఈ పాఠశాలల విషయంలో కూడా అదనంగా తరగతి గదులను నియమించాలని చెప్పేసి కూడా మేము చంద్రబాబు నాయుడు గారిని మనం కలిసి అడిగాము. ఎందుకంటే డ్రాట్ ఏరియా ఇదంతా విద్యం నిర్లక్ష్యమైంది సార్, మా ప్రాంతం అంతా అని చెప్పేసి ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి అడిగాము. అందులో ముఖ్యమంత్రి వారు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కర్నూలు జిల్లాలో విద్యను అభివృద్ధి పరచడంలో ఎందుకంటే లోకేష్ గారు ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కాబట్టి ఉపాధ్యాయులకు సమస్యలను పరిష్కరించడంలో ఇందాక మన ఎమ్మెల్సీ అయినటువంటి గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మేమంతా ప్రతిపక్ష పాత్రలో ఉండి కూడా ఈ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పొందుతామని చెప్పేసి తెలియజేస్తాం. అందరికీ అన్ని రిలీజియన్ వాళ్ళకి కూడా అన్ని పండుగలు ఉంటాయి. కానీ ఉపాధ్యాయుల యొక్క పండుగ సందర్భం ఏదంటే సెప్టెంబర్ 5. మరి ఈ రోజు సెప్టెంబర్ 5ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మేము కూడా జిల్లా స్థాయిలో ఈ రకమైనటువంటి సన్మానాన్ని అరేంజ్ చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు దాదాపుగా 2 గంటల పైగా కూర్చొని ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంపీ గారు కానీ, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులందరూ కూడా విచ్చేశారు. మరొకసారి జిల్లాలో ఉన్నటువంటి 9,000 మంది ఉపాధ్యాయులకి ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.